లాంగ్వేజ్ అండ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సగర్వంగా సమర్పించిన ఒక చక్కని కథా చిత్రం తెలంగాణ లగ్గం. డాక్యుమెంటేషన్ లాంటి సినిమాని ఇది రూపొందించడం అనేది గొప్ప విశేషం. సో ఈ సినిమాలో అందరూ కూడా చాలా చక్కగా నటించారు. పాత్రలు కానీ, డిఓపి కానీ, మ్యూజిక్ కానీ అవన్నీ కూడా, ఈ లిరిక్స్ కూడా చాలా చక్కగా కథానుగుణంగా రాసి సినిమా తీయడం జరిగింది. కానీ ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ సినిమా బడ్జెట్ ఈజ్ వెరీ వెరీ లో బడ్జెట్. మనం ఆశ్చర్యపోయేంత తక్కువ బడ్జెట్లో జనగాం నాగరాజ్ మొత్తం కంప్లీట్గా దాని షూ స్ట్రింగ్ బడ్జెట్లో తీయడం జరిగింది. మరొక గొప్ప విశేషం ఏంటంటే ఈ సినిమా మొత్తం తీసిన రోజులు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, జస్ట్ 2 days. షూటింగ్ టైం ఎంత అంటే 2 రోజుల్లోనే అంత పెద్ద బిగ్ క్యాస్ట్ అండ్ క్రూతో వెళ్ళి ఆ సినిమాని మొత్తం తీయడం జరిగింది. సో ఎప్పుడైతే డైరెక్టర్కి తన కంటెంట్ పట్ల, తన స్క్రిప్ట్ పట్ల, సీనిక్ ఆర్డర్ పట్ల, అలాగే టెక్నికాలిటీస్ పట్ల కమాండ్ ఉంటుందో అప్పుడు ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. సరే, సినిమాలు తీయడం అనేది ఎన్ని రోజులైనా తీయచ్చు, బట్ కంప్లీట్గా మనం అనుకున్న కంటెంట్ని చక్కగా ప్రజెంట్ చేసే విధంగా ఆర్టిస్టులు అందరి నుంచి కూడా ఆ నటనను రాబట్టుకోవడం, ఆ సీనిక్ ఆర్డర్ ప్రకారంగా, స్క్రీన్ ప్లే ప్రకారంగా సినిమాని మొత్తం తీయడం అనేది పెద్ద టాస్క్. అలాంటి టాస్క్ని సుసాధ్యం చేసి ఒక చక్కని సినిమాని మనకు ప్రజెంట్ చేయబోతున్న జనగాం నాగరాజ్కి అండ్ ఎంటైర్ టీమ్కి, దాంట్లో నటించిన ప్రతి నటులకి, ముఖ్యంగా సాగర్ అండ్ మిగతా టీం అందరు ఉన్నారు. సో వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే హీరో హీరోయిన్లు పాత్రలందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ దిస్ ఈజ్ లగ్గం సినిమాలో చాలా మంది యంగ్ ఆర్టిస్టులు నటించారు. దాంట్లో శ్రీను చలనచిత్రం అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు, షార్ట్ ఫిల్మ్. అలాగే రాము ఉన్నాడు, సందీప్ ఉన్నాడు, అనిల్ ఉన్నాడు, ధనుంజయ ఉన్నాడు. సో ఇలా అందరూ యంగ్ మైండ్స్ అందరూ కలిసి సినిమాని ప్రేమించే వారందరూ తీసిన సినిమా ఇది. ఒక యూత్ఫుల్ అండ్